హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. అమరావతి రాజధాని నిర్మాణంకి కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి రుణాల రూపంలో అందించాలని కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్లో నిర్ణయించడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించటం, సిఆర్డీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి రివ్యూని చంద్రబాబు నాయుడు నిర్వహించారు. దీని మీద కీలకమైనటువంటి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అయితే 2014లో తెలుగుదేశము బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి సంబంధించినటువంటి పనులు 2015కు తర్వాత ప్రారంభమయ్యాయి. రాజధానికి సంబంధించినటువంటి నిర్ణయం జరిగిన తర్వాత 2019 వరకు ఒక 10,000 కోట్ల రూపాయలతో కొన్ని అసెంబ్లీ, అదేవిధంగా సెక్రటరేటు, హైకోర్టుకు సంబంధించినటువంటి కొన్ని భవనాలను నిర్మించి దాంట్లో కార్యకలాపాలను ప్రారంభించడం, తర్వాత పూర్తిస్థాయి భవనాల నిర్మాణం జరిగిన తర్వాత వాటిల్లోకి ఈ కార్యాలయాలను మార్చాలి అనేటువంటిది ప్రణాళిక. ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించినటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా 28 అంతస్తుల భవనాన్ని ఆల్రెడీ నిర్మించి తుది దశలో ఉంది. దానికి ఇప్పుడు ఆల్రెడీ పెయింటింగ్ వేసేటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు, అదేవిధంగా హైకోర్టు జడ్జీలకు సంబంధించినటువంటి నివాసాలు, సెక్రటరేట్ ఎంప్లాయీస్కు సంబంధించినటువంటి వాళ్ళ భవన సముదాయాలు, ఇవన్నీ కూడా కొంత నిర్మాణం జరిగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం అందిన నేపథ్యంలో పనులు ప్రారంభించాలంటే అనేకమైనటువంటి జటిలమైనటువంటి సమస్యలు ఈ రోజున అమరావతిలో ఉన్నాయి. మొత్తము అడవిని తలపించేటువంటి విధంగా కంప చెట్లతో ఉంది. ఇప్పుడు మొత్తం సిఆర్డీఏ దానికి కాంట్రాక్ట్ అని పిలిచి ఆ కంప చెట్లు కొట్టించడానికే కనీసంగా 36 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. ఇవి కాకుండా సీడీ యాక్సెస్ రోడ్డు సంబంధించినటువంటి విషయంలో గతంలో సీడీ యాక్సెస్ రోడ్డు రావిపాడు, అదేవిధంగా అనంతవరం దగ్గర నుంచి మొదలు పెడితే రాయపూడి దగ్గర కొంత హడ్డీలు ఉంది, అక్కడ కొంత ఆగిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వెంకటాపాలెం వరకు వచ్చింది. ఆ తర్వాత దాన్ని నేషనల్ హైవేలో కలపడానికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ రైతుల నుంచి భూసేకరణ అప్పుడు ఇబ్బందులు వచ్చినాయి. దాన్ని ఆ భూసేకరణ చేసి లేదా భూ సమీకరణ ద్వారాగానే తీసుకొని ఆ సీడీ యాక్సెస్ రోడ్ని పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా సీడీ యాక్సెస్ రోడ్డుకి కనెక్టివిటీ ఉండేటువంటి రోడ్లన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు వాడుతున్నటువంటి రోడ్లలో విజయవాడ వైపు నుంచి, అదేవిధంగా నేషనల్ హైవే నుంచి మంగళగిరి వైపు నుంచి అమరావతికి వెళ్ళేటువంటి రూటు వైపు ఏవైతే కరకట్టకు సంబంధించినటువంటి రోడ్డు సింగిల్ రోడ్డుగా ఉంది. ఇప్పుడు దాన్ని 4 లైన్ల రోడ్డు కింద మార్చాలి, దాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటిది ఇప్పుడు సిఆర్డీఏ తీసుకున్నటువంటి నిర్ణయం. దీంతో పాటుగా మరి ఇప్పుడు ఆల్రెడీ భవనాలకు సంబంధించినటువంటి సెక్రటరేటు భవనం, హైకోర్టు, అదేవిధంగా అసెంబ్లీ, వీటికి సంబంధించినటువంటి భవనాలు ఎక్కడ నిర్మించాలి ఏంటి అనే దాని మీద ఆల్రెడీ పునాదులు వేశారు. పునాదులు వేసినటువంటి చోట్లన్నీ కూడా ఇప్పుడు నీళ్లు నిలబడి పూర్తిగా నీళ్లల్లో ఇనుమంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని సంవత్సరాల తరబడి. మరి ఇప్పుడు అసలు ఆ పునాదులు పనిచేస్తాయా లేదా, ఆ స్టీల్ పనిచేస్తుందా లేదా, మళ్ళీ తిరిగి లేదు అంటే కొత్త పునాదులు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా, ఎలా చేయాలి అనేటువంటి దాని మీద హైదరాబాద్ ఐఐటి నిపుణులు, చెన్నై ఐఐటి నిపుణులు ఇప్పుడు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చి వీటిని తరోగా పరిశీలన చేసిన తర్వాత వీటినన్నిటిని కూడా వాళ్ళు పరిశీలన చేయటం ఒకటి, అక్కడ నీళ్ళల్లో ఉండేటువంటి ఆ ఇనుము, వాటికి సంబంధించినటువంటి వాటిని, ఆ సిమెంట్కి సంబంధించినటువంటి ఇదంతా కూడా ప్రత్యేకంగా టెస్టింగ్కి పంపించి ఇది పనికొస్తుందా లేదా అనేటువంటి అంశాల మీద బహుశా ఒక నెల రోజుల్లో ఈ అంశాలన్నింటినీ కూడా తేల్చేదానికి అవకాశం ఉండొచ్చు. దీంతో ఇప్పుడు నిర్మాణం మళ్ళీ ఈ పనులు ఇవన్నీ ప్రారంభమయ్యాయి కాబట్టి రైతులకు సంబంధించి రైతులకి ఎవరైతే భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూములు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా డెవలప్ చేసినటువంటి
హౌసింగ్ ఫ్లాట్స్ కింద రెసిడెన్షియల్, కమర్షియలు, రోడ్లు డెవలప్ చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, రోడ్లు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్తు, నీటి సరఫరా ఇవన్నీ కల్పించి వాళ్ళకి అప్పు చెప్పాలి. దీనికి సంబంధించి ఇంకా ఇప్పుడు ఈ కంప చెట్లు తొలగించేటువంటి పని ఇంకా ఉన్నాయి. ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి, రోడ్లన్నీ కూడా డెవలప్ చేయాలి. ఈ పరిస్థితుల్లో రైతులకి ఇంకొక 5 సంవత్సరాల పాటు కౌలు, అంటే 10 సంవత్సరాలే వాళ్ళకి కౌలు కొనసాగించాలి. అప్పుడు కల్లా వాళ్ళకి అన్ని ప్లాట్లు అప్పు చెప్పేస్తే వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అనేటువంటి దాని మీద, వాళ్ళు ఇళ్ళు నిర్మించుకుంటారు అనేటువంటి దాని మీద అనుకున్నారు. కానీ కాలేదు కదా. మధ్యలో 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావటం, దాన్ని పూర్తిగా అమరావతిని నిర్లక్ష్యం చేయటం, అడవిలాగా మార్చటం, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకొక 5 సంవత్సరాల పాటు కౌలు మళ్ళీ రైతులకు ఇవ్వాలి అని, అదేవిధంగా వ్యవసాయ కార్మికులుగా ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి పింఛన్లు అందించాలి అనేటువంటి దాని మీద నిర్ణయించారు. ఇవి కాకుండా ఇంకా అమరావతికి సంబంధించినటువంటి విషయంలో త్వరితగతిన డెవలప్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. 130 సంస్థలు ఈ ప్రాంతంలో స్థలాలను తీసుకున్నారు. ఆయా సంస్థలకు సంబంధించినటువంటి సంస్థలు నెలకొల్పి భవనాల నిర్మాణం ఇవన్నీ చేపడతామని. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు కూడా అమరావతి వైపు రావడానికి ముందుకు మొగ్గు చూపలేదు. ఈ నేపథ్యంలో సిఆర్డిఏ మళ్ళీ ఆ 130 సంస్థలను సంప్రదించి మీరు వస్తారా, వచ్చి ఎప్పుడు ఏ సమయంలో మీరు నిర్మించగలుగుతారు, దీనికి గడువు ఏమిటి అనేటువంటి దాని మీద వాళ్ళతో సంప్రదింపులు జరిపి త్వరితగతిన వాళ్ళు వచ్చేటువంటి విధంగా చెయ్యాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏని ఆదేశించింది. సిఆర్డిఏ వెళ్ళి వాళ్ళని సంప్రదించాలి. వాళ్ళకి ఇంకా ఒక 2 సంవత్సరాల గడువు ఇచ్చి, ఆ 2 సంవత్సరాల గడువు తర్వాత వాళ్ళు గిన నిర్మాణాలు చేయలేదనుకోండి, వాళ్ళకి నుంచి భూమిని తిరిగి తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ 2 సంవత్సరాల లోపులో గిన నిర్మాణం గిన వాళ్ళు చేసుకుంటే అభ్యంతరం లేదు, వాళ్ళకి స్థలము ఇచ్చినటువంటి స్థలం వాళ్ళ కిందే ఉంటుంది. దీనికి అదనంగా ఇప్పుడు ఇంకా కొన్ని ఒక 10 విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా మళ్ళీ ఈ అమరావతి పరిధిలోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం కూడా చేయాలని సిఆర్డిఏని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి అదనంగా ఈ సంస్థలను తీసుకురావడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇక్కడ వాళ్ళకు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా భూములు కేటాయించడం జరిగింది. ఆ సంస్థలు కూడా ఇంకా కొన్ని రావాల్సి ఉంది. కొన్ని అయితే ఒక దశలో ఏర్పాటు చేసినటువంటి కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఎక్కువ రావాల్సినవి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థలతో కూడా సిఆర్డిఏ సంప్రదింపులు జరిపి అధికారులు త్వరితగతిన కేంద్ర సంస్థలు గానే వచ్చే విధంగా చూడాలి అనేటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏని ఆదేశించింది. అదేవిధంగా సిఆర్డిఏ పరిధి, అమరావతి పరిధికి సంబంధించి కూడా ఈ పునరుద్ధరణ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, సిఆర్డిఏని ఏర్పాటు చేసినప్పుడు 8,352 చదరపు కిలోమీటర్లు ఈ సిఆర్డిఏ పరిధి ఉండాలి అనేటువంటి దాని మీద నిర్ణయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దాన్ని 6,993 కిలోమీటర్లు కుదించేసి పల్నాడు, అదేవిధంగా బాపట్ల డెవలప్మెంట్ అథారిటీలను సపరేట్గా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఇది కరెక్ట్ కాదు, ఇవన్నీ కూడా పల్నాడు, బాపట్ల ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అవి కూడా సిఆర్డిఏ పరిధిలోకినే వస్తాయి అని పాత 8,352 చదరపు కిలోమీటర్ల పరిధిలో సిఆర్డిఏ ఉండాలి అనేటువంటి దాని మీద మళ్ళీ పునరుద్ధరణ చేయటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా రాజధాని అమరావతి పరిధి విషయంలో కూడా 217 చదరపు కిలోమీటర్లు ఉండాలని గతంలో ఖరారు చేసి మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించింది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని 163 చదరపు కిలోమీటర్లకి తగ్గించేసింది. ఏం చేశారు, ఈ రాజధాని పరిధిలో ఉన్నటువంటి పెనమాక, ఉండవల్లి, నిడమర్రు, కురగల్లు, బేతపూడి గ్రామాలని మంగళగిరి, తాడేపల్లి నగర పాలక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చి, ఇప్పుడు అది కరెక్ట్ కాదు అనేటువంటి దాని మీద రాజధాని అమరావతి పరిధిని 217 కిలోమీటర్లకే ఖచ్చితంగా ఉంచాలి అనేటువంటి దాని మీద పునరుద్ధరించడం కూడా జరిగింది. అయితే అమరావతి కూడా అక్కడ ఒక మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలనేటువంటి కూడా ప్రయత్నాలు గత ప్రభుత్వం చేసింది. ఆ సమయంలో గ్రామ సభలు నిర్వహించడం, ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకించడంతో ప్రభుత్వం వెనికిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని పూర్తి స్థాయి 217 చదరపు కిలోమీటర్లలో అమరావతి రాజధాని నిర్మాణము, అదేవిధంగా సిఆర్డిఏ
పైగా కిలోమీటర్ల పరిధిలో CRDA సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్తో రాష్ట్ర ప్రభుత్వము అమరావతి నిర్మాణానికి ఒక రాజధాని నిర్మాణం అని అంటే ఇది ఈ రాష్ట్ర యువతకు అవకాశాలు కల్పించేటువంటి ప్రాంతంగా, IT, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా, అదేవిధంగా ఒక ఆర్థిక పరమైనటువంటి వనరులు క్రియేట్ చేసేటువంటి విధంగా సెల్ఫ్ సస్టైన్డ్ రాజధానిగా కూడా దీన్ని తయారు చేసేటువంటి ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది.